కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడానికి ఖండిస్తూ పీర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి రఘువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, దొంతిరి హరిశంకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు నల్లకండువాలు ధరించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. సిట్ అనేది విచారణ జరుగుతున్నది ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఫోన్ ట్యాపింగ్ అంటే క్లియర్గా మా సారు కేసీఆర్ సారు ఇన్వెస్టిగేషన్లో కానీ ఇక మన నేర ప్రభుత్వం తెలుసుకోవడంలో ఫోన్ ట్యాపింగ్ అనేది సహజమని గతంలో ఎన్నోసార్లు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్లో ఇవాళ పోలీస్ శాఖ మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఉపయోగించేదే సెల్ ఫోన్. సెల్ ఫోన్ లేకుండా మర్డర్ చేయలేరు, కిడ్నాప్ చేయలేరు. ఏ దొంగ నేరం కానీ ఇలాంటి నేర ప్రవృత్తిని కానీ ఇలా సెల్ ఫోన్ ఆధారంగా కాకుండా చేసే వ్యవస్థ మన తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో లేదు, యావత్ ప్రపంచంలో లేదు. సెల్ ఫోన్ ట్యాపింగ్ అనే విషయంలో గూఢాచార సమాచారం సేకరించడానికి ట్యాప్ చేస్తారు పోలీస్ శాఖ. వాళ్ళ పరిధిలో బట్టి వాళ్ళ పర్మిషన్స్ బట్టి చేస్తారు అనే విచారణ ఉంది. ఈ గూఢాచార వ్యవస్థలో భాగంగా పోలీస్ శాఖకు సంబంధం ఉంటుంది, కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించే ఒక ముఖ్యమంత్రికి ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినంత అవసరం రాదు. ఆ అవసరం రాదని రేవంత్ రెడ్డి కూడా తెలుసు, కానీ అలాంటి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ తప్పు చేయలేదన్న విషయం తెలుసు. ఎక్కడ తెల్ల కాగితం లెక్క ఉన్న కేసీఆర్ సార్ను ఏదో ఒక మరక అందించాలి, పబ్లిక్ని ఏదో డైవర్షన్ చేయాలి, పబ్లిక్లో గేమ్ ఆడి 4 రోజులు కాంగ్రెస్ మరణం అందాలి అంతే తప్ప ఈ కేటీఆర్ సార్ మీద వేసిన, హరీష్ రావు మీద వేసిన, ఇలా కేసీఆర్ సార్ విచారణ చేసిన విచారణలో ఎలాంటి పస ఉన్నది, దానితో సిట్టు విచారణతో ఏం జరిగేది కూడా లేదని ఈ లోకానికి అంతా తెలుసు, అది రేవంత్ రెడ్డి కూడా తెలుసు. కానీ తను చేతగాక ఈ పరిపాలనను పక్కదో పట్టిస్తానికి పబ్లిక్ డైవర్షన్ చేసి తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేసి తను ఏదో 4 రోజుల సీత మీద గద్దె మీద కూర్చోడానికి ఇది ఒక ఆలోచన తప్ప తను చేసే కుంభకోణాలన్నీ ఇలా కాంగ్రెస్ పార్టీలో జరిగే అన్యాయాలన్నీ తర్వాత విచారణ చేస్తే ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా, ఒక్క మంత్రి కూడా బయటికి రాని పరిస్థితి ఉంటుంది. రేపు నిన్న మేడారంలో జరిగిన జాతరలో పబ్లిక్ ఫెయిల్ అయ్యి తిరుగుతుంటే తెలుస్తుంది. మేడారం జాతరలో జరిగిన కుంభకోణాలు లాంటివి కూడా బయటకు వస్తాయి. ఇలా ఎన్నో కుంభకోణాలు చేస్తుంది. ఇలా బొగ్గు, చెప్పరాలు దందా, రియల్ ఎస్టేట్ మాఫియా, ల్యాండ్ మాఫియా, రైతుల దగ్గర వసూలు చేసే పైసలు, ఇదంతా తర్వాత రాను గతంలో ఇలా విచారణ వేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డి జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయకుండా మహోన్నత వ్యక్తి మీద, మహోన్నత లీడర్ మీద తెలంగాణ కోసం పనిచేసి ఇలా తెలంగాణ ప్రజల్లో కళ్ళల్లో సంతోషాన్ని చూసి తెలంగాణ అభివృద్ధి దేశం అంతా కొనియాడుతుంటే నిన్న మొన్న పార్లమెంట్లో తెలంగాణ ప్రగతి గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కారు, తెలంగాణ ప్రభుత్వం కాదు, అక్కడ బీజేపీ ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వానికి 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధికి కితాబు ఇవ్వడం జరిగింది. ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు. అలాంటి సీఎం గారిని ఇవాళ విచారణ చేస్తున్నామంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించాలి. ఇలాంటి చిన్న పనులు, ఈ సిగ్గుమాలిన పనులు చేయకూడదని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక పెద్ద మనిషిని విచారణ చేసినప్పుడు ఒక ఆలోచించి దాన్ని దమ్ముందా, ధైర్యం ఉందా, నిజంగా తప్పు జరిగిందా, ఎంతవరకు జరిగిందని దాన్ని పరిణితిలో ఉండి చేయాలి తప్ప ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది ఒక కుంభకోణం కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది నిర్బంధంగా సీఎం గారికి సంబంధం ఉండదు. ఇక నువ్వు కూడా ఫోన్ ట్యాపింగ్తోనే సమాచారం వస్తుంది, లేకపోతే నీకు ఏ సమాచారం రాదు. కాబట్టి దయచేసి ఈ సిట్టును మేము అందరం వ్యతిరేకిస్తూ కేసీఆర్ గారికి అండగా, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, తెలంగాణకు సమాజానికి మొత్తం అండగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఉన్నారు. వాళ్ళ వెనక మేము అందరం ఉండి సైనికులా పనిచేసి సార్ కోసం పనిచేస్తాం. తెలంగాణ పార్టీ మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదాకా పోరాటం ఆగదని జై తెలంగాణ.